ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆవరణలో సెప్టెంబర్ నెల 3వ మంగళవారం సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. పలువురు దంపతులు హోమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పుష్పాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, చల్లని తల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు వేకువజాము నుంచే పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఈవో డివి ప్రసాదరావు పర్యవేక్షణ ఆలయ ప్రాంగణంలో సెప్టెంబర్ నెల 3వ మంగళవారం సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఆలయ వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ చండీ హవన కార్యక్రమంలో 10 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ చండీ హోమం కార్యక్రమ విశేషాలతో పాటు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమాల వివరాలు కూడా తెలియజేశారు.